కోలన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది బ్యాక్టీరియా. ప్రతి మనిషిలో ఆల్మోస్ట్ 30 to 40 ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన వరల్డ్ పాపులేషన్ ఉందనుకోండి, ఆ పాపులేషన్ని మల్టిప్లై 4000 నంబర్తో చేస్తే ఎంత నెంబర్ వస్తుందో అన్ని బ్యాక్టీరియాలు లార్జ్ ఇంటెస్టైన్ లో ఉంటాయి. డైజెషన్ అనగానే మోస్ట్ పీపుల్ థింక్ దట్ ద ప్రాసెస్ స్టార్ట్స్ స్ట్రైట్ అవే ఇన్ ద స్టమక్. ఫుడ్ మనం వాసన చూడంగానే ఇమ్మీడియట్లీ ఆ సెన్సేషన్ నోస్ నుంచి బ్రెయిన్ కి ఇమ్మీడియట్లీ వెళ్ళిపోతుంది. డైజెషన్ ప్రాసెస్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాసిడ్ ఉంటుంది. సో ఈ వండర్ వెయిట్ లాస్ డ్రగ్స్ అంటే ఒజెంపిక్ కావచ్చు, వీగోవి కావచ్చు, దే హావ్ బికమ్ ఎ హౌస్ హోల్డ్ నేమ్ దీస్ డేస్. GLP-1 అనేది అదొక నార్మల్ న్యాచురల్ ఫిజియోలాజికల్ దాని యొక్క రోల్ ఆర్ ఫంక్షన్ ని ఇప్పుడు మనం రియలైజ్ అయ్యి Hello and welcome to another episode on Tanuvu Medical. Every organ in our body has a fantastic PR. For example, love is attributed to your heart, every brilliant idea to your brain, and every muscle in your body has an Instagram reel probably. But when it comes to your gut, most people remember it only late in the night when it troubles you. But gut is also a fantastic organ. It does a lot of functions beyond troubling you in the night. It has immune functions, it has metabolic functions, it has so many other functions which are not known to common people. Today we have with us Dr. Jahangir. He is a famous gastroenterologist at the Asian Institute of Gastroenterology, Banjara Hills, Hyderabad. So I have known Jahangir for nearly 30 years. 30 years now? almost 30 years. He has been my friend since my MBBS days. He is known for his meticulous nature in work. Welcome to our channel, Jahangir. Thank you, Srikanth, for inviting me for this important aspect of the Tanuvu podcast. So I am very happy to discuss whatever the important marvels that are there in the digestive system. Digestion అనగానే most people think that the process starts straight away in the stomach. But so if you're walking through an aisle in a theater or going on a road where some flavorful food is getting cooked, సో ఆ స్మెల్ అండ్ ఆల్ ఇమ్మీడియట్లీ విల్ ఇంక్రీజ్ యువర్ హంగర్. అంటే అప్పటి వరకు మీకు ఆకలి ఉన్నా లేకపోయినా యూ సడన్లీ స్టార్ట్ ఫీలింగ్ హంగ్రీ. సో వాట్ ఈస్ ద ప్రాసెస్ దట్ ఈస్ ఇనిషియేటింగ్ దిస్ ఫినామినన్? డైజెషన్ సిస్టమ్ లేదా డైజెషన్ ప్రాసెస్ని ఒక అడ్వాన్స్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ లాగా మనం చూడొచ్చు. మనం వాసన చూడంగానే ఇమ్మీడియట్లీ ఆ సెన్సేషన్ నోస్ నుంచి బ్రెయిన్కి ఇమ్మీడియట్లీ వెళ్ళిపోతుంది. సో బ్రెయిన్ ఇమ్మీడియట్లీ ప్రిపేర్ చేసేస్తుంది మనం తీసుకునే ఫుడ్ ఎట్లా ప్రాసెస్ చేయాలనేది. సో నోట్లో సెలైవా ఎక్కువ సెక్రేట్ అవుతుంది, స్టమక్లో యాసిడ్ రిలీజ్ అవటం స్టార్ట్ అవుతుంది, కొన్ని ఇంటెస్టైనల్ ఆర్గన్స్ ఆల్రెడీ జ్యూసెస్ రిలీజ్ చేయడానికి రెడీ అయిపోతుంటాయి. సో ఆల్ దిస్ ప్రాసెస్ స్టార్ట్స్ ఈవెన్ బిఫోర్ ఫుడ్ ఎంటర్స్ ది మౌత్. సో వీ కాల్ ఇట్ యాజ్ ఎ సెఫలిక్ ఫేజ్. అంటే సిగ్నల్ బ్రెయిన్కి వెళ్ళింది, బ్రెయిన్ నుంచి ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో సబ్సీక్వెంట్ ప్రాసెస్ అంతా మనకు తెలిసిందే. నోట్లో ఫుడ్ తీసుకుంటాం, బాగా చూ చేస్తాం. దేర్ ఆల్సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చూ చేసి మనం బాగా గ్రైండింగ్ లాగా చేసేస్తే సబ్సీక్వెంట్ ఫంక్షన్ అంటే స్టమక్ తీసుకోవాలి కాబట్టి దానికి ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. సో ఒకసారి చూ చేస్తున్నప్పుడు నోట్లో సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి, అందరికి తెలిసిందే. అది సెలైవా సెక్రీట్ చేస్తుంది. దాంట్లో ఇంపార్టెంట్ ఎంజైమ్ కూడా ఉంటుంది, అమైలేజ్. అది కార్బోహైడ్రేట్ ని డైజెషన్ చేస్తుంది. సో డైజెషన్ ప్రాసెస్ నోట్లోనే స్టార్ట్ అయిపోతుంది. సో టెక్నికల్ గా బిఫోర్ ద ఫుడ్ హ్యాస్ ఎంటర్డ్ అవర్ స్టమక్, డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయినట్లు. అంటే ద ఎంజైమ్స్ ఇన్ ద బాడీ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ సెక్రెటింగ్. సో ప్రిపరేషన్ స్టార్ట్ మాత్రం మనం జస్ట్ ఫుడ్ని చూసినప్పుడు కానీ లేదా స్మెల్ మనం చూసినప్పుడు కానీ వెంటనే స్టార్ట్ అయిపోతుంది. బట్ యాక్చువల్ డైజెషన్ ప్రాసెస్ మనం అనుకుంటాం స్టమక్కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ అవుతుంది, బట్ యాక్చువల్లీ నోట్లోనే స్టార్ట్ అయిపోతుంది. మనము చాలా మంది ఆఫీస్లో బిజీగా ఉండొచ్చు, లేదా డ్యూ టు వర్క్ స్ట్రెస్ ఫుడ్ తినటము అంటే ది చూయింగ్ టైమ్ ఇస్ వెరీ లిటిల్. ఫుడ్ నోట్లో పెట్టుకున్న వెంటనే మింగేస్తారు ఆల్మోస్ట్. ఇఫ్ యూ చూ యువర్ ఫుడ్ అట్ అడిక్వేట్ టైమ్, విల్ యూ రీచ్ యువర్ సెటిటీ ఫాస్టర్ అండ్ ఇన్ ద ప్రాసెస్ కన్జ్యూమ్ లెస్ ఫుడ్ దాన్ అదర్వైజ్. కరెక్ట్. ఎందుకంటే ఇమీడియట్లీ రియలైజ్ అయ్యకుండా తొందరగా మింగేస్తూ ఉంటే మనం తీసుకునే ఫుడ్ సెటైటీ క్వాంటిటీ ఈవెన్ బిఫోర్ మన స్టమక్ బ్రెయిన్కి సిగ్నల్ సెండ్ చేసేది ఉంటుంది కదా, ఆపు ఇంకా చాలు అని చెప్పే లోపల ఆల్రెడీ ఫుడ్ లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. సెటిటీ సిగ్నల్ అంటే
ఫుడ్ మనము తగినంత తిన్నాము అనే సిగ్నల్ మనకి రీచ్ అయ్యే లోపలే వీ వుడ్ హ్యావ్ టేకెన్ మోర్ ఫుడ్ దాన్ వాట్ ఈస్ నీడెడ్. సో స్లోగా తినటం వల్ల యూ విల్ బీ ఆన్ ద హోల్ కన్స్యూమింగ్ లెస్సర్ క్యాలరీస్ దాన్ వెన్ యూ ఈట్ ద ఫుడ్ ఫాస్ట్. ఓకే, విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. గ్యాస్ట్రిక్ యాసిడ్. మామూలుగా పబ్లిక్కి గ్యాస్ట్రిక్ యాసిడ్ అనగానే ద ఓన్లీ థింగ్ దే టాక్ అబౌట్ ఈస్ ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్ ఎట్సెట్రా. నేచర్ ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ ఇచ్చింది మనకి. అందులో ఈ యాసిడ్ నుంచి స్టమక్ కంటిన్యూస్లీ ప్రొటెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక థిక్ మ్యూకస్, ఒక జెల్లీ లాగా అనుకోండి, అది స్టమక్ని కవర్ చేస్తూ ఉంటుంది. అదేం చేస్తుందంటే స్టమక్ యొక్క వాల్ గ్యాస్ట్రిక్ యాసిడ్ని డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వకుండా చూస్తున్నాం. రెండోది ఏంటంటే గ్యాస్ట్రిక్ లైనింగ్ సెల్స్ బైకార్బోనేట్ అనే ఒక కెమికల్ని రిలీజ్ చేస్తుంది. అదేంటంటే న్యూట్రలైజింగ్, అంటే ఆల్కలీ టైప్. ద ఇన్ఫెక్షన్ హెలికోబాక్టర్ పైలోరీ అంటాం, వెరీ కామన్ ఇన్ఫెక్షన్. దాని యొక్క పని కూడా అదే, ఆ ప్రొటెక్టివ్ మెకానిజంని, ప్రొటెక్టివ్ లేయర్ని డిస్ట్రాయ్ చేస్తుంది. సో ప్రొటెక్టివ్ లేయర్ డిస్టర్బ్ అవటం వల్ల అల్సర్లు లేదా అసిడిటీ ప్రాబ్లంలు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, కానీ యాసిడ్ ప్రొడక్షన్ కంటే కూడా ఇది ఇంపార్టెంట్ మెకానిజం. ఓకే, సో యాక్చువల్లీ మన స్టమక్ ఫుడ్ని స్టోర్ చేసుకొని స్మాల్ అమౌంట్స్గా ఇట్ ఈస్ సెండింగ్ ఇన్ టు ద స్మాల్ ఇంటెస్టైన్, ద న్యూట్రియంట్స్ ఆర్ గెటింగ్ అబ్జార్బ్డ్. సో ఈ న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ అనేది ఫైనల్ పాత్వే విచ్ ద బాడీ అటైన్స్ ద న్యూట్రిషన్ ఫ్రమ్ ద ఫుడ్ దట్ వీ హ్యావ్ టేకెన్. అంత పొడుగుండి కూడా ఒక కాంపాక్ట్ ఎన్విరాన్మెంట్, అంటే ఒక స్టమక్లో ఫిట్ అయి ఉంటుంది అనమాట, బికాస్ ఆఫ్ సో మెనీ కర్వ్స్ అండ్ బెండ్స్. బట్ అంత పొడుగున్నా కానీ దాన్ని మనం స్మాల్ ఇంటెస్టైన్ అంటాం. ఎందుకంటే కంపారిటివ్గా ఇంకో ఇంటెస్టైన్ ఉంది, దాన్ని లార్జ్ ఇంటెస్టైన్ అంటాం. లార్జ్ ఇంటెస్టైన్ యొక్క పొడుగు 1.5 to 2 మీటర్సే, బట్ స్మాల్ ఇంటెస్టైన్ 6 మీటర్స్. బట్ మెయిన్లీ ఆ టెర్మినాలజీ మిస్నోమర్. బట్ ఎట్లా తీసుకున్నారంటే దాని యొక్క డయామీటర్. స్మాల్ ఇంటెస్టైన్ ఏంటంటే నారోగా ఉంటుంది, లార్జ్ ఇంటెస్టైన్ వైడర్గా ఉంటుంది. సో దానివల్ల దాన్ని స్మాల్ ఇంటెస్టైన్ అంటాం అనమాట. దీంట్లో 3 పార్ట్స్ ఉంటాయి, అందరికీ తెలిసిందే. డియోడనం అంటాం, దాని తర్వాత జెజునం, దాని తర్వాత ఇలియం అంటాం. ఈ స్మాల్ ఇంటెస్టైన్ యొక్క మెయిన్ పని ఏంటంటే ఫుడ్ స్టమక్ క్రాస్ అయ్యి మన డియోడనం అంటే ఫస్ట్ పార్ట్కి వస్తుంది, దాని తర్వాత స్లోగా ముందుకెళ్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో వచ్చిన ఫుడ్ని డైజెషన్ చేయాలి, అట్ ద సేమ్ టైం బాడీకి యూటిలైజ్ అవ్వాలంటే అబ్జార్ప్షన్ అంటే పీల్చుకోవాలి. అంటే లూమెన్ అంటే మన ఇంటెస్టైన్ మధ్యలో ఉన్న ఫుడ్ని, దాని యొక్క మెయిన్ పని ఏంటంటే బ్లడ్లోకి, రక్తంలోకి పంపించాలి. మనం ఫుడ్ని తీసుకున్నప్పుడు ఫుడ్ లాగే చూస్తాం, కానీ డిఫరెంట్ కాంపోనెంట్స్ లాగా చూడం. దాంట్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, సో మెనీ థింగ్స్ ఉంటాయి. బట్ బాడీ ఏంటంటే దాన్ని ఇండివిడ్యువల్ మెటీరియల్ లాగా చూస్తుంది. అంటే కార్బోహైడ్రేట్ని కార్బోహైడ్రేట్ లాగా ఐడెంటిఫై చేస్తుంది, ప్రోటీన్ని ప్రోటీన్ లాగా, ఫ్యాట్స్ని ఫ్యాట్స్ లాగా. ముందు ఎక్కడికక్కడ కంపార్ట్మెంటలైజేషన్ అంటాం, అంటే సపరేట్ చేయడం కాదు, బట్ ఇండిపెండెంట్గా దాన్ని ఐడెంటిఫై చేస్తుంది. ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ని డైజెషన్ చేయడానికి ఒక స్పెసిఫిక్ ప్రోటీన్స్ ఉంటాయి. దాన్ని ఏమంటామంటే మనం ఎంజైమ్స్ అంటాం. అవి స్టమక్ నుంచి, స్మాల్ ఇంటెస్టైన్, డియోడనం నుంచి రిలీజ్ అయ్యి అవి కార్బోహైడ్రేట్ మీద పర్టికులర్గా అమైలేజ్ లాంటి ఎంజైమ్స్, ప్రోటీన్స్ మీద పెప్సిన్ కానీ, ప్రోటీయేజ్ కానీ, ఫ్యాట్స్ మీద లైపేజ్ కానీ, ఇవన్నీ కూడా యాక్ట్ చేసి దాన్ని స్మాలర్ మాలిక్యూల్స్ లాగా చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్ని గ్లూకోజ్ వరకు అది డివైడ్ చేసేస్తుంది, ప్రోటీన్స్ని అమైనో యాసిడ్స్ వరకు డివైడ్ చేస్తుంది, అట్లాగే ఫ్యాట్స్ని. సో ఇదంతా డైజెషన్ అవ్వాలంటే స్మాలెస్ట్ పార్టికల్ లాగా తయారు చేయాలి, అది మెయిన్ పని చేస్తుంది. దాని తర్వాత అబ్జార్బ్ చేయాలి. అబ్జార్బ్ చేయాలంటే మనం అనుకున్నట్టు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ ఉన్నాయి. అన్నీ పడితే లోపలికి అట్లా ఓపెన్ చేసి ఇప్పుడు గేట్లు తెరిచేస్తే అందరు లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేలాగా ఒక ఫంక్షన్ కానీ, తిరణాల్లా కానీ అలా ఉండదు. ప్రతి సెల్కి ఒక గేట్ కీపర్ ఉంటుంది. ఆ గేట్ కీపర్ ఏంటంటే గేట్ పాస్ చూపిస్తేనే లోపలికి వదులుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ డైజెషన్ అయ్యి అమైనో యాసిడ్ వచ్చి ఆ అమైనో యాసిడ్ అనే గేట్ పాస్ ఇస్తేనే అది లోపలికి పంపిస్తుంది, లేకపోతే పంపిదు. సో అట్లా ప్రతి ఫుడ్ మెటీరియల్ ఫైనల్గా చిన్న మాలిక్యూల్స్ అయిన తర్వాత ఆ గేట్ కీపర్స్ గేట్ పాస్ చూపిస్తేనే లోపలికి పంపిస్తూ ఉంటాయి. అంత ప్రిసిషన్గా ప్రతిదీ కూడా లోపలికి అబ్జర్వ్ అవుతుంది అనమాట. దాని తర్వాత బ్లడ్లోకి వెళ్తుంది. అంత ఫంక్షన్ మొత్తం కూడా ఇది చేస్తుంది. సో అబ్జార్ప్షన్ ఆఫ్ ద న్యూట్రియంట్స్ అంటే ప్రోటీన్స్ ఛానల్స్ ద్వారా ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ విత్ ద రెస్పెక్టివ్ ఛానల్స్ ద ఫుడ్ ఈజ్ అబ్జార్బ్డ్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్ అండ్ దెన్ ఇట్ ఈస్ ప్రాపర్లీ యూటిలైజ్డ్ బై ద హ్యూమన్ బాడీ. Now, there is a lot of discussion that happens in medical circles about the surface area of the small intestine, and the terms are described as miraculous things which are difficult to believe. So we'll understand more about that with Dr. Jahangir. So can you tell us about the small intestinal morphology and the surface area of this
organ in the body. ఇది కూడా చాలా మనం సైన్స్ పరంగా చూస్తే కొంచెం మిరక్యులస్ ఆర్ ఫ్యాసినేటింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు స్మాల్ ఇంటెస్టైన్ ఏంటంటే 6 మీటర్స్ ఉన్నా కానీ అది పూర్తిగా మనం తిన్న ఫుడ్ అంతా యూటిలైజ్ అయ్యి బాడీలోకి అబ్జర్వ్ అవ్వాలంటే అది ఉన్న ఏరియా కంటే ఎక్కువ ఏరియా కావాలి. సో దానివల్ల స్మాల్ ఇంటెస్టైన్ యొక్క సెల్స్ మీద ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి అన్నమాట. వాటిని విల్లై అంటాం. దే ఆర్ ద మెయిన్ సర్ఫేస్ ఏరియా ఫర్ అబ్జార్ప్షన్ అన్నమాట. ఒక్కొక్క విల్లై అంటే ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ మీద మళ్ళీ చిన్న చిన్న ప్రొజెక్షన్స్ ఉంటాయి. దాన్ని మైక్రో విల్లై అంటాం. సో ఈ విల్లై, మైక్రో విల్లై, ఈ 6 మీటర్స్ పొడుగున్న స్మాల్ ఇంటెస్టైన్ అంతా ఉండటం వల్ల ఒక వైడ్ సర్ఫేస్ ఏరియా మనకు వచ్చేస్తుంది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ బ్యాడ్మింటన్ కోర్ట్ లేదా ఒక స్మాల్ సైజ్ స్టూడియో అపార్ట్మెంట్ అంత సర్ఫేస్ ఏరియా మన స్మాల్ ఇంటెస్టైన్ లో ఉంటుంది. So size of a badminton court. Okay, that's a huge area that is fitting into your abdomen. It's miraculous, isn't it? Okay, so digestion అయిపోయింది, nutrients అన్ని absorb అయిపోయినాయి. The residue moves into the large intestine or colon. Colon అనగానే అందరికీ గుర్తొచ్చేది బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా. ఈ మధ్యకాలంలో ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఎవ్రీవేర్ అబౌట్ ప్రోబయోటిక్స్ అని, ప్రోబయోటిక్ బ్యాక్టీరియా తీసుకోవటం ఇవన్నీ. సో వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ విత్ దిస్ బ్యాక్టీరియా? What is their role in the human body when it comes to digestion? సో గట్ మైక్రోబయం అంటారు దీన్ని అనమాట. అంటే గట్ మైక్రోబయం అంటే మైక్రో అంటే స్మాల్, బయోమ్ అంటే జీవులు, అంటే స్మాల్ ఆర్గానిజమ్స్ లివింగ్ ఇన్సైడ్ అవర్ గట్. అంటే ఇవి మెయిన్గా లార్జ్ ఇంటెస్టైన్ లేదా కోలాన్లోనే ఉంటాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రతి మనిషిలో ఆల్మోస్ట్ ఒక 30 to 40 ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. 30 to 40 ట్రిలియన్స్. అంటే ఈజీగా కంపేర్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మన వరల్డ్ పాపులేషన్ ఉందనుకోండి, ఒక ఆల్మోస్ట్ 8 బిలియన్ ఉంటుంది. 8 బిలియన్. సో ఇప్పుడు ఎంటైర్ వరల్డ్ పాపులేషను అర్త్ మీద ఉండి ఆ పాపులేషన్ని మల్టిప్లై 4000 నెంబర్తో చేస్తే ఎంత నెంబర్ వస్తుందో నాకైతే నెంబర్ కరెక్ట్ తెలియదు, బట్ అంత ఇన్ ట్రిలియన్స్ అంత నెంబర్ వస్తుంది. సో అన్ని బ్యాక్టీరియాలు లార్జ్ ఇంటెస్టైన్లో ఉంటాయి. అంటే మనకు ఒక ప్రపంచమే ఉంది లార్జ్ ఇంటెస్టైన్, పెద్ద సిటీయే ఉంది. అంటే స్మాల్ మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క ఒక సిటీ మన కోలాన్లో ఆల్రెడీ ఇట్స్ లివింగ్. సో దట్స్ అమేజింగ్ థింగ్. అంటే బ్యాక్టీరియా అనగానే కామన్గా మనకి గుర్తొచ్చేది టైఫాయిడ్, టీబీ, ఇట్లాంటి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా. సో యూఆర్ సేయింగ్ దట్ దెర్ ఆర్ 30 trillion బ్యాక్టీరియా విచ్ ఆర్ సిట్టింగ్ ఇన్ మై intestine right now. So are they harmful to the body? How does it work? And how do they manage to be useful to the body? చాలా ప్రాక్టికల్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నిజమే, మనకి ఎప్పుడైనా కానీ ఇన్ఫెక్షన్ వచ్చిందనగానే బ్యాక్టీరియాను, వైరస్ ఇన్ఫెక్షను, బ్యాక్టీరియా వల్లేమో టీబీ అంటాము, లేకపోతే టైఫాయిడ్ అంటాము. ఇవేంటంటే డెఫినెట్లీ ప్రాబ్లం క్రియేట్ చేసే బ్యాక్టీరియా, అవి బయట ఉంటాయి. బట్ మనం మాట్లాడుకునే గట్ మైక్రోబయం ఏంటంటే మనతో పాటు కొన్ని ఇయర్స్ నుంచి మనతో పాటు అవి కూడా ఉంటూ ఉన్నాయి. ఇప్పుడు పుట్టిన వెంటనే స్టెరైల్ అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి బేబీకి ఉండవు. కొన్ని నెలల తర్వాత స్లోగా బ్రెస్ట్ ఫీడింగ్, చిన్నగా ఫీడ్స్ తీసుకోవటం, టచ్, ఎన్విరాన్మెంట్, అవి స్లోగా లోపలికి వెళ్ళి వాటి యొక్క ప్లేస్ అవి తీసుకొని కూర్చుంటాయి. ఆల్మోస్ట్ 3 years కల్లా ఒక మైక్రోబయం కాలనీ లాగా ఫామ్ అయిపోతుంది. అండ్ మనతో పాటే మన సిస్టంలో మనతో అడాప్ట్ అయ్యి మన హార్మోనీతో ఉంటాయి కాబట్టి ఇవి అవుట్ సైడ్ బ్యాక్టీరియా లేక ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియా కాదు. ఇవి యాక్చువల్లీ అవసరం, గుడ్ బ్యాక్టీరియా. ఇవి జస్ట్ ఉండటమే కాకుండా చాలా ఫంక్షన్స్ మనం ఎవ్రీడే లివింగ్లో హ్యూమన్ బాడీకి అవసరమైన చాలా ఫంక్షన్స్లో ఇవి హెల్ప్ చేస్తాయి. వీటికి చాలా ఇంపార్టెంట్ రోల్ కూడా ఉందన్నమాట. సో అవి డైజెషన్ ప్రాసెస్లో హెల్ప్ చేస్తాయి. అంటే ఈ కొలనిక్ బ్యాక్టీరియా అనేవి వాట్ డు దే యాక్చువల్లీ డూ? అంటే ఈ క్వశ్చన్ ఎందుకు వస్తుందంటే నవడేస్ మల్టిపుల్ వెబ్సైట్స్ ఆర్ ప్రమోటింగ్ దిస్ ప్రోబయోటిక్స్. అంటే ఈ మల్టిపుల్ బ్యాక్టీరియాని తీసుకోవటం అనేది, దే సే దట్ ఇట్ ఇంప్రూవ్స్ యువర్ స్కిన్ టోన్, దే సే ఇట్ ఇంప్రూవ్స్ యువర్ మూడ్, దే సే ఇట్ ఇంప్రూవ్స్ యువర్ గట్ హెల్త్. సో వాట్ ఈస్ ద రియాలిటీ ఇన్ ఇట్? ఇవి తీసుకోవటం అనేది అవసరమా? డూ దే బెనిఫిట్ నార్మల్ పీపుల్, నాట్ ద పేషెంట్స్? Do they benefit normal people? ఈ గట్ మైక్రోబయంలో మెయిన్ ఏంటంటే దీని యొక్క అవసరం, వాటికి అవసరం ఉంది, లోపల ఉండాల్సిన అవసరం. ఎందుకంటే వాటికి కావాల్సిన మెయిన్ ఫీడింగ్ మనం తీసుకునే డైజెషన్ ఫుడ్లోనే ఉంటుంది. అంటే ఫైబర్ ఉంటుంది. ఫైబర్ నార్మల్గా స్మాల్ ఇంటెస్టైన్ వరకు కంప్లీట్లీ డైజెషన్ చేయలేదు. ఆ డైజెషన్ చేయాలంటే బ్యాక్టీరియా యొక్క అవసరం, మైక్రోబయోటా. సో వాటి డైజెషన్లో హెల్ప్ అవుతూ ఉంటాయి. దాని యొక్క ప్రాసెస్లో అవి కొన్ని స్పెసిఫిక్ కెమికల్స్ కూడా రిలీజ్ చేస్తాయి అన్నమాట. షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. దాంట్లో ఒక ఇంపార్టెంట్ మాలిక్యూల్ ఏంటంటే బ్యూటిరేట్ అంటాం అన్నమాట. అది మన కోలాన్
ప్రాపర్గా లైనింగ్ ఉంటుంది. అది పర్ఫెక్ట్ హార్మోనీలో మెయింటైన్ చేయాలంటే అది చాలా అవసరం. రెండోది ఏంటంటే కొన్ని రకాల విటమిన్స్, మన కొన్ని బి కాంప్లెక్స్ విటమిన్స్ కానీ, కొన్ని విటమిన్ కే కానీ, వీటన్నిటిని కూడా ఇవి తయారు చేస్తూ ఉంటాయి. వాటితో పాటు ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మన గట్ యొక్క హెల్త్ లేదా ఇమ్యూనిటీని మెయింటైన్ చేయడంలో ఇవి చాలా అవసరం. ఎందుకంటే ఆల్రెడీ అంటే మ్యాక్సిమం స్పేస్ ఇవి ఆక్యుపై చేసినాయి కాబట్టి మన బాడీ వీటిని మన బాడీకి సంబంధించిన పార్ట్స్ అన్నట్టు రికగ్నైజ్ చేసి ఉంటుంది. సో బయట నుంచి కొత్త బ్యాక్టీరియా వచ్చినప్పుడు దానికి ఇవి ప్లేస్ ఇవ్వవు ముందు. సో అదేంటంటే ఆల్రెడీ ఉండటం వల్ల మనకి వేరే ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. నువ్వు అన్నట్టు ఇప్పుడు ఓన్లీ నేను చెప్పిన ఫంక్షన్సే కాదు, వీటిని అంటే మెటబాలిక్ ఆర్ ఫిజియోలాజికల్ ఫంక్షన్స్లో బాడీలో వీటి యొక్క రోల్ ఉందని చెప్పి లేటెస్ట్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చాలా జరుగుతున్నాయి. ఇవి ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ కెమికల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇవి ఎంటైర్ బాడీని ఒక సెకండ్ బ్రెయిన్ లాగా కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సో ఇదంతా కూడా ఏంటంటే లేటెస్ట్ సైన్స్, ఇట్స్ స్టిల్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ ఇవల్యూషన్. బట్ ఇప్పటికైతే కొన్ని విషయాల్లో వీటి యొక్క రోల్ డెఫినెట్లీ ఉందని తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటే పేగు వాపు అంటారు. వీటిలో ఈ బ్యాక్టీరియాల యొక్క హార్మోన్ డిస్టర్బ్ అయితే అది ఒక మేజర్ ట్రిగ్గర్ ఫ్యాక్టర్ అన్నట్టు ఐడెంటిఫై అయింది అనమాట. సో అట్లానే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటారు, ఐబిఎస్. సో వీటన్నిటితో పాటు కొన్ని డిసీజెస్ లైక్ ఈవెన్ ఒబిసిటీ కానీ అంటే బరువు పెరగడం కానీ, లేకపోతే డయాబెటీస్ కానీ, కొన్ని న్యూరలాజికల్ డిసీజెస్ లైక్ ఆల్జీమర్స్ కానీ తొందరగా రావడం ఎందుకు, వీటన్నిటిలో కూడా దీని యొక్క రోల్ చాలా ఉందన్నట్టు ఇప్పుడు రీసెర్చ్ జరుగుతుంది. అది నిజం కూడా. So in addition to digestion, they have a role in your immunity, they have a role in your mood. If the body is accepting 38 trillion bacteria, they are helpful to our body. That's why your body is taking them in. So ఈ probiotics which are available in the market, ఎవరు తీసుకోవాలి? కామన్ పీపుల్ కూడా తీసుకోవచ్చా, ఆర్ ఈజ్ ఇట్ మెంట్ ఫర్ ఓన్లీ స్పెసిఫిక్ పీపుల్ విత్ స్పెసిఫిక్ మెడికల్ ప్రాబ్లమ్స్? ఎవరిలో ఇవి బెనిఫిషియల్ అవుతాయి? ఇది కరెక్ట్గా ఆన్సర్ చేయాలి లేదా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ గట్ మైక్రోబయోటా ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంది, ఎందుకు డిస్టర్బ్ అవుతుంది. యాంటీబయాటిక్స్ ఈ గుడ్ బ్యాక్టీరియా లేదా గట్ మైక్రోబయోమ్ని కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. దాంతోపాటు మనం తీసుకునే టైప్ ఆఫ్ ఫుడ్ కానీ, లేకపోతే మన స్లీప్ కానీ, స్ట్రెస్ కానీ, ఇవన్నీ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో జరిగే ఆల్ ఎపిసోడ్స్ ఆర్ స్టిమ్యులే వల్ల వీటి యొక్క హార్మోని డిస్టర్బ్ అయిపోతుంది. సో డిస్టర్బ్ అయింది అంటే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ కూడా ఎక్స్పెక్టెడ్గానే ఉంటూ ఉంటాయి. సో అట్లాంటి పరిస్థితుల్లో ఈ ప్రోబయాటిక్స్ తీసుకోవటం, లేకపోతే ప్రోబయాటిక్ సప్లిమెంట్ తీసుకోవటం అన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చాయన్నమాట. సో ఎప్పుడైతే ఇట్లాంటి డిస్టర్బ్ అయిన సిచ్యువేషన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, యాంటీబయాటిక్ వాడాల్సి వచ్చింది, లేదా ఫ్రీక్వెంట్ దానికి రిలేటెడ్ సిమ్టమ్స్ వస్తుంది, గట్ డిస్టర్బ్ అయిపోతుంది, అట్లాంటి వాటిలో ప్రోబయాటిక్స్ తీసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోబయాటిక్స్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుంటే కంపల్సరీ తీసుకోవచ్చు. అట్లాని నార్మల్ సప్లిమెంట్స్ ప్రతిరోజు తీసుకొని దాన్ని మెయింటైన్ చేయటం, వాటికంటే కూడా న్యాచురల్ రెమెడీస్ యూస్ చేసుకోవడం బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోబయాటిక్ ఫుడ్స్ తీసుకోవచ్చు, లైక్ గట్టి పెరుగు కానీ. సో గట్లో ఉన్న బ్యాక్టీరియాకి సంబంధించిన ఫుడ్ ఇవ్వాలి. సో ఇందాక నువ్వు చెప్పినప్పుడు the fibers are not digested by us but the bacteria that live inside us. బ్యాక్టీరియా ఫైబర్స్ డైజెషన్ ప్రాసెస్లో ప్రైమరీ రోల్ ప్లే చేస్తాయి. And then what post digestion products are used by us for maintaining the gut health. So బేసిక్గా మనం తిన్నదంతా కేవలం మనకి కాదు, the fiber is actually meant for the colonic bacteria which then produce some products which improve our health. So it's a symbiotic relationship between the colonic bacteria and the body which is carrying that. Okay, so the digestion process has been completed, food has been absorbed, colon has did functions. But అసలు ఇదంతా కూడా it started with your appetite. సో మనం అన్నం తిన్నప్పుడు కడుపు నిండింది అన్న ఐడియా మనకి బ్రెయిన్ ఇస్తుంది అన్న ఇంప్రెషన్ ఉంటుంది. అంటే వేర్ ఫుల్ అన్న ఫీలింగ్ ఈస్ గివెన్ బై ద బ్రెయిన్. ఈజ్ దట్ ట్రూ? సో డైజెస్టివ్ సిస్టమ్ని ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్గన్ లాగానే కాకుండా ఫుడ్ కంట్రోల్ చేసే ఆర్గన్ లాగా కూడా మనం చూడాలి. అంటే ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, ఇప్పుడు పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఒక మెయిన్ ఆఫీస్లో ఎవ్రీథింగ్ మానిటర్ చేస్తూ కంట్రోల్ ఎలా చేస్తుందో, ఈ డైజెషన్ ట్రాక్ట్ కూడా కమాండ్ అండ్ కంట్రోల్ చేసి మొత్తం ప్రాసెస్ని కంట్రోల్ చేస్తుంది. అంటే మనం ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు ఆపేయాలి, ఈ అన్ని సిగ్నల్స్ కూడా గట్ నుంచే ప్రొడ్యూస్ అవుతూ ఉంది.
బ్రెయిన్ అల్టిమేట్లీ సిగ్నల్ ఇస్తుంది, బట్ బ్రెయిన్కి చెప్పేది గట్ చెప్తేనే బ్రెయిన్ వింటది. సో ఇవన్నీ కూడా ఇంత కంట్రోల్ అండ్ కమాండ్ అంతా కూడా చేయడానికి ఒక ప్రత్యేకమైన ప్రోటీన్ సబ్స్టెన్సెస్, కెమికల్స్, మెసెంజర్స్ అంటారన్నమాట, వాటిని యూజ్ చేసుకుని చేస్తుంది. వీటినే కామన్గా మనం హార్మోన్స్ అంటాం. సో గట్ అనేది చాలా రకాల హార్మోన్స్ని రిలీజ్ చేసి ఈ మొత్తం ఫుడ్ ప్రాసెస్ని కంట్రోల్ చేస్తుంది. అందువల్లే దీని యొక్క రోల్ మనం ఫుడ్ ప్రాసెస్ డైజెషన్లో కాకుండా ఇప్పుడు మనం మెటబాలిజం, బర్నింగ్ టాపిక్ అది, దానివల్లే వేరియస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఒబిసిటీ, డయాబెటీస్, ఇవన్నీ రిలేటెడ్ టు మెటబాలిజం. ఆ మెటబాలిజం, దాని యొక్క రెగ్యులేషన్, ఆ కంట్రోల్ మొత్తం కూడా డైజెస్టివ్ ట్రాక్లోనే ఉంటుంది. సో మొత్తం మెటబాలిజం అంతా, డైజెషన్ ప్రాసెస్ లేదా మెటబాలిజం ప్యాంక్రియాస్ చేతిలో ఉండేది అనుకునేవాళ్ళు. ఎందుకంటే ఇంపార్టెంట్ హార్మోన్స్ లైక్ ఇన్సులిన్ కానీ, గ్లూకగాన్ కానీ, ఇవన్నీ కూడా ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అవుతాయి. బట్ రీసెర్చ్ లేటెస్ట్గా మనం కనుక్కుంది ఏంటంటే ప్యాంక్రియాస్ ఎంత ఇంపార్టెంటో గట్ దాంట్లో కూడా ఎస్పెషల్లీ డియోడినం ఈజ్ ద మెయిన్ మెటబాలిక్ టార్గెట్ అన్నట్టు సైంటిఫిక్ రీసెర్చ్ జరుగుతుంది. అందువల్ల చాలా రకాల ట్రీట్మెంట్స్ డైరెక్టింగ్ టువర్డ్స్ డియోడినం ఆర్ గట్ టు కంట్రోల్ ది హార్మోన్స్ అనేది చాలా ఎక్కువ రీసెర్చ్ అవుతుంది. అంటే మనము ఎంబీబీఎస్ చదివినప్పుడు మెటబాలిజం అంటే ఇట్స్ అబౌట్ ప్యాంక్రియాస్, ఇట్స్ అబౌట్ లివర్, ఇట్స్ అబౌట్ మేబీ ఫ్యాట్ అండ్ మజిల్. అంతేగాని గట్ ఒక మెటబాలిక్ ఆర్గన్గా ఇప్పుడు చూడలేదు. ఇట్స్ ఓన్లీ ఎ ట్యూబ్ ద ట్రాన్స్పోర్ట్ ఫుడ్స్ అండ్ అబ్జార్బ్స్ ద న్యూట్రియంట్స్ అని. సో హౌ ఇస్ ఇట్ చేంజింగ్? సో వాట్ ఆర్ ద హార్మోన్స్ దట్ ప్లే ఏ రోల్ in metabolism, and how does gut play a major role in deciding the metabolic functions, be it obesity or fitness and other things? ఇంకా చాలు తిన్నది, ఇప్పుడు ఇంకా ఆపేయచ్చు అన్న సిగ్నల్ ఇంకొక ఇంపార్టెంట్ హార్మోన్ నుంచి మనకు వస్తుంది. వీటి గురించి ఇప్పుడు లేటెస్ట్ డిస్కషన్ లేదా ఫోకస్ అంతా కూడా వీటి మీదే ఉంది. వీటిని ఏమంటారంటే GLP-1 అంటాం, గ్లూకగాన్ లైక్ పెప్టైడ్స్ అన్నమాట. ఇవి కూడా స్మాల్ ఇంటెస్టైన్ నుంచి రిలీజ్ చేస్తాయి. వీటి యొక్క ఫంక్షన్ మెయిన్ ఏంటంటే 3 ఇంపార్టెంట్ ఏరియాస్ మీద ఇది పనిచేస్తుంది. ఏది? GLP-1 ఫస్ట్ బ్రెయిన్కి చెప్తుంది ఇంకా సఫిషియంట్ ఫుడ్ తీసుకున్నాం చాలు, ఇంకా ఫర్దర్ ఫుడ్ అవసరం లేదు అని. సో అక్కడ కంట్రోల్ చేసేస్తుంది. సెకండ్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఏంటంటే స్టమక్ ఏం చేసేస్తుందంటే ఇది GLP-1 ఫుడ్ ముందుకి స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళాలి అంటే దాంట్లో ఒక ప్రత్యేకమైన మూమెంట్స్ ఉంటాయి, పెరిస్టాల్సిస్ అంటాం, లేదా గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ అంటాం. హౌ ఫాస్ట్ ఇట్ ఎంప్టీస్ ఫుడ్ ఇంటూ స్మాల్ ఇంటెస్టైన్. ఆ గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ని తగ్గించేస్తుంది. అంటే ఎక్కువసేపు ఫుడ్ స్టమక్లోనే ఉంటుంది. సో ఫుడ్ అంతా స్టమక్లో నిండిపోయి ఉంటే మనం ఫర్దర్ తినాలి అన్న ఆలోచన రాదు, ఆకలి తగ్గిపోతుంది. రెండోది ఇన్సులిన్ యొక్క కంట్రోల్ని ప్యాంక్రియాస్ మీద వర్క్ చేసి అక్కడ కూడా కంట్రోల్ చేస్తుంది. సో ఈ 3 ఇంపార్టెంట్ ఏరియాస్ని కంట్రోల్ చేయడం వల్ల మనం తీసుకునే ఫుడ్ ఇంకా చాలు లేదా ఆపే సిచ్యువేషన్ తీసుకొస్తాం అనమాట GLP-1. సో ఈ వండర్ వెయిట్ లాస్ డ్రగ్స్ అంటే ఒజెంపిక్ కావచ్చు, వీగోవి కావచ్చు, లేదా మౌంజారో, దీస్ ఆర్ వెరీ దే హావ్ బికమ్ ఎ హౌస్ హోల్డ్ నేమ్ దీస్ డేస్. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దీస్ డ్రగ్స్? అంటే డూ యూ రియలీ థింక్ దీస్ ఆర్ వండర్ డ్రగ్స్ విచ్ విల్ హెల్ప్ the common public in managing their metabolic problems, or what is your take on these drugs? Definitely the concept is miraculous only. ఎందుకంటే ఇదివరకు మన ఫోకస్ కానీ అండర్స్టాండింగ్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ తగ్గాలి, ఫ్యాట్ తగ్గించాలి, లేకపోతే డయాబెటీస్ ఉందనుకోండి, షుగర్స్ కంట్రోల్ చేయాలి, ఇన్సులిన్ మీద, వీటన్నిటి మీద ఫోకస్ ఉంది. యాక్చువల్ ఫోకస్ లేదా కంట్రోలింగ్ సెంటర్ స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్న ఈ GLP-1 మీద పడటం అనేది ఒక డెఫినెట్లీ మిరకులస్ ప్రాసెస్. ఎందుకంటే GLP-1 అనేది అదొక నార్మల్, న్యాచురల్, ఫిజియోలాజికల్, అంటే కామన్గా జరిగే రొటీన్ ప్రాసెస్. అది దాంట్లో కొత్తగా కనుక్కుంది ఏం లేదు. అది ఎప్పటి నుంచో కంట్రోల్ చేస్తూ ఉంటుంది కూడా. బట్ దాని యొక్క రోల్ ఆర్ ఫంక్షన్ని ఇప్పుడు మనం రియలైజ్ అయ్యి దీన్ని మనం, ఎందుకంటే అవి GLP-1 అనేది ఒకసారి రిలీజ్ అయితే దాని పనిచేసే టైం లిమిట్ కొంచెమే ఉంటుంది. సో ఒక లెవెల్ వరకు అది పనిచేసిన తర్వాత దాని యొక్క లెవెల్స్ డౌన్ అయిపోతాయి. సో ఒక ప్రొలాంగ్డ్ లేదా కన్సిస్టెంట్ యాక్షన్ ఉండదు. సో ఇప్పుడు కొత్త డ్రగ్స్ రావటం వల్ల ఇవి ఏం చేస్తాయంటే వాటి యొక్క యాక్షన్ని ప్రొలాంగ్ చేయటం, ఇంకా కంటిన్యూ అవ్వటం, ఎక్కువసేపు మెయింటైన్ చేయటం. సో ఒక న్యాచురల్ ఫిజియోలాజికల్ ప్రాసెస్నే యూటిలైజ్ చేసి దాన్ని ఫర్దర్ స్ట్రెంథెన్ చేయడానికి క్రియేట్ చేసిన కాన్సెప్ట్. ఓకే, సో వాట్ ఆర్ ది సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ దీస్ డ్రగ్స్? అంటే ప్రాపర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యూజ్ చేయటము, ప్రాపర్ ఇండికేషన్స్ లేని వాళ్ళు యూజ్ చేయటము, జస్ట్ ఫర్ ది
స్లిమ్మింగ్ దెమ్సెల్స్, ఈ డ్రగ్స్ అబ్యూస్ చేయటము, ఇవన్నీ కూడా దీస్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ సొసైటీ. సో వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్? యూ హెవ్ టోల్డ్ అస్ ఇట్ యూజెస్ ద న్యాచురల్ మెటబాలిక్ పాత్వేస్. సో దట్ సౌండ్స్ వెరీ గుడ్. బట్ అయినా కానీ డ్రగ్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో వాట్ ఆర్ ది సైడ్ ఎఫెక్ట్స్ విచ్ పీపుల్ షుడ్ బి అవేర్ అబౌట్? ఈ డ్రగ్స్ ఏంటంటే ఒక ఐడియల్ సెట్టింగ్లో, అంటే ఒక ప్రాపర్ కన్సల్టేషన్ తీసుకొని, ఒక ఇవాల్యుయేషన్ లేదా ఇన్వెస్టిగేషన్స్ చూసుకొని, ఒక ప్రాపర్ ఇండికేషన్తో ప్రిస్క్రైబ్ చేయించుకొని డాక్టర్ అబ్జర్వేషన్లో వాడుకుంటే ప్రాబ్లం ఏం లేదు. అలా కాకుండా ఎలా పడితే అలా ఎక్కువ రోజులు రాంగ్ డోసులు అర్థం కాక ట్రై చేయటం, ఇట్లాంటి వాటి వల్ల ప్రాబ్లం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మెయిన్ మనం అనుకున్నట్టే కామన్ సైడ్ ఎఫెక్ట్లు ఏంటంటే అది మెయిన్ స్టమక్ మీద అప్సెట్ చేస్తుంది. సో బాగా ఫుల్నెస్, దానివల్ల బ్లోటింగ్ టైప్ ఆఫ్ సెన్సేషన్స్, కొంతమందికి గ్యాస్ట్రిక్ సైడ్ ఎఫెక్ట్స్, ఎక్కువ సార్లు డైరీ అయిపోవటము, ఇట్లాంటివి. బట్ ఏంటంటే ఇది రీసెంట్గా మనం ఇంట్రడ్యూస్ చేసిన డ్రగ్స్ కాబట్టి ఎగ్జాక్ట్లీ ఎక్కువ రోజులు కంటిన్యూ చేస్తే ఏం ప్రాబ్లమ్స్, ఏం సైంటిఫిక్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో వీఆర్ స్టిల్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో టైమ్ విల్ టెల్ whether really they are a miraculous drugs even for long duration treatment or కాషన్గా వాడాలా అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది. సో వి స్టార్టెడ్ అవర్ డిస్కషన్ మెన్షనింగ్ ద గట్ యాజ్ ఎ డైజెస్టివ్ సిస్టమ్. దెన్ జహంగీర్ మన్ని స్లోగా హీ డ్రోవర్స్ ఇంటూ ఇమ్యూన్ సిస్టమ్, లేకపోతే మెటబాలిక్ ఫంక్షన్, ఎండోక్రైన్ ఫంక్షన్, లేకపోతే ఇంప్రూవింగ్ యువర్ మూడ్ ఎట్సెట్రా. సో హీ హెస్ మూవ్డ్ ఇట్ ఫ్రమ్ అ సింగిల్ సిస్టమ్ విత్ అ సింగిల్ ఫంక్షన్ to a system which acts like a master of all the trades. So that's the miracles of gut that you have learned today. So keep watching our video to get more insights into your health. If you enjoyed this, like, subscribe and share this video with friends who have similar interests. With Tanuvu, discover the marvels within.